అందరికీ నమస్కారం. రేపటి రాశి ఫలాలు అంటే 11 జూలై 2026 స్వస్తి స్త్రీ పరాభనామ సంవత్సరం ద్వాదశి తేదీ రోహిణి నక్షత్రం. మేషరాశి మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపారంలో మార్పులు వస్తాయి. పాటించవలసిన పరిహారం శివాభిషేకం చేయండి. కుదరకపోతే అష్టోత్తరం చదవండి. జలాభిషేకం చేసినా పర్వాలేదు. తదుపరి రాశి వృషభ రాశి. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు మరియు మద్దతు లభిస్తుంది. భూ సంబంధించిన విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అనవసర ఖర్చులు తగ్గించండి. శనివారం రోజు హనుమాన్ చాలీసాను పఠించండి. ఇలా రోజువారీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీర్ఘకాల ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కొత్త పరిచయాలు వ్యాపారానికి లేదా ఉద్యోగంలో మేలు చేస్తుంది. కుటుంబ సహకారం ఉంటుంది. చేయవలసిన పరిహారం శ్రీరామ నామాన్ని 108 సార్లు జపించండి లేదా రామాలయాన్ని దర్శనం చేసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. శ్రమకి తగిన ఫలితం ఆలస్యంగా వస్తుంది. ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు బంధుమిత్రుల లేదా నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. చేయవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రం చదవండి లేదా వెంకటేశ్వర స్వామిని స్మరించుకోండి. తదుపరి రాశి ఆత్మవిశ్వాసంతో పనులు చేస్తారు. వ్యాపారంలో ఆశించిన లాభాలు ఉంటాయి. కోపం తగ్గించుకోవడం చాలా మంచిది. తోటి ఉద్యోగులతో సత్సంబంధాలు ఉంచుకోవడం చాలా మంచిది. చేయవలసిన పరిహారం సూర్యాష్టకం చదవండి లేదా ఇష్టదైవానికి దీపారాధన చేయండి. తదుపరి రాశి కన్యా రాశి. సొంత ప్రయత్నాలతోనే అనుకున్న పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులకు నిరుద్యోగులకు అనుకూలమైన రోజు. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ల సూచనలు ఉన్నాయి. చేయవలసిన పరిహారం లక్ష్మీదేవి స్తోత్రం లేదా శ్లోకాలు చదవడం వల్ల సంపద పెరుగుతుంది. తదుపరి రాశి తులారాశి. ఇతరులపై అతిగా ఆధారపడడం మంచిది కాదు. సంచలమైన స్వభావాన్ని విడిచిపెట్టి ఏకాగ్రతతో పనిచేయండి. భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు వస్తాయి. చేయవలసిన పరిహారం దుర్గాదేవిని పూజించండి లేదా లలిత సహస్రనామాలను చదవండి లేదా వినండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. నూతన ప్రయోగాలు లేదా నూతన పెట్టుబడులకు సరైన సమయం కాదు. కొన్ని పనుల్లో అవరోధాలు ఎదురైనప్పటికీ మీ మనోబలంతో ముందుకు సాగుతారు. చేయవలసిన పరిహారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం లేదా స్మరణ చేసుకున్నా సరిపోతుంది. తదుపరి రాశి ధనుస్సు రాశి. ఆస్తి వ్యవహారాల విషయంలో కుటుంబంతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. అనుకోని ఖర్చులు పెరగడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడవచ్చు. చేయవలసిన పరిహారం దక్షిణామూర్తి స్తోత్రం లేదా అన్నదానం చేయండి. తదుపరి రాశి మకర రాశి. ఉద్యోగంలో సహోద్యోగులతో మద్దతు లభిస్తుంది. విద్యార్థులకు తమ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి లేదంటే ఓం శం శనేశ్వర్యాయ నమః అని స్మరించుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. పని ఒత్తిడి వల్ల కుటుంబానికి తగిన సమయం కేటాయించకపోవచ్చు. నూతన వాహనాలు లేదా వస్తువులు కొనుగోలు చేసే యోగం ఉంది. చేయవలసిన పరిహారం హనుమాన్కి సింధూర పూజ చేయించండి లేదా అరటి పండ్లను దానం చేయండి. తదుపరి రాశి మీనరాశి. ఆర్థిక నియంత్రణ అవసరం. ఎందుకంటే ఖర్చులు మీ బడ్జెట్కి దాటిపోయే అవకాశం ఉంది. పనుల్లో చిన్నపాటి ఆకంఠం ఎదురు కావచ్చు. కుటుంబ పెద్దల సలహాల ద్వారా పూర్తి చేస్తారు. చేయవలసిన పరిహారం విష్ణు సహస్రనామ పారాయణం లేదా రాగి చెట్టుకి ప్రదక్షిణ చేయాలి. సర్వే జన సుఖినో భవంతు. వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి.